ప్రస్తుతం ఏ సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేసినా ఓ వీడియో కనిపిస్తోంది. ఓ పెంగ్విన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోతో రకరకాల మీమ్స్ కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ పెంగ్విన్ అలా ఎందుకు వెళ్తోందో తెలుసా? వైరల్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వీడియో. ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో బాగా వైరల్ అవుతోంది. మంచుతో నిండిన అంటార్క్టికా ప్రాంతంలో ఒక చిన్న పెంగ్విన్ తన గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం ఇందులో కనిపిస్తుంది. సముద్రం వైపు వెళ్లాల్సిన పెంగ్విన్ ఆ దిశకు విరుద్ధంగా మంచు పర్వతాల వైపు నడవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ దృశ్యం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎలాంటి హడావిడీ లేదు. ఆ పెంగ్విన్ వెనక్కి తిరిగి చూడదు. నిశ్శబ్దంగా తన దారిలో తాను వెళ్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది దీనికి భావోద్వేగ అర్థాలు జతచేశారు. జీవితంతో విసిగి వెళ్లిపోతున్నట్టుంది, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న మనలాగే ఉంది అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. అలా ఈ పెంగ్విన్కు ఒంటరి పెంగ్విన్ అనే పేరొచ్చింది. నిజానికి ఇదొక జంతువు ప్రవర్తన మాత్రమే, కాని మనుషులు తమ భావాలను అందులో చూసుకున్నారు. అదే ఈ వీడియో ప్రత్యేకతగా మారింది. ఈ వీడియో అసలు ఎప్పటిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైరల్ క్లిప్ కొత్తది కాదు. ఇది 2007లో విడుదలైన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుంచి తీసిన సన్నివేశం. జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జాగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అంటార్క్టికాలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల జీవితాన్ని చూపిస్తూ అక్కడి ప్రకృతి విశేషాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆ చిత్రంలో ఒక సీన్ అందరినీ కదిలించింది. ఒక పెంగ్విన్ తన గుంపు నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి మంచు కొండల వైపు నడవడం మొదలుపెడుతుంది. ఆ దారి దాదాపు 70 కిలోమీటర్లుంటుంది. ఆ దారిలో ఆహారం లేదు, నీరు లేదు. తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. దర్శకుడు దీన్ని డెత్ మార్చ్ అని అభివర్ణించారు. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే ఆ పెంగ్విన్ తిరిగి బ్రతికే అవకాశాలు లేవు. అయినా అది ఆగలేదు. ఇదే సన్నివేశం ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. పెంగ్విన్ నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిందా? చాలామందికి వచ్చే ప్రధాన ప్రశ్న ఇదే. నిజంగా ఆ పెంగ్విన్ చనిపోవాలని వెళ్ళిందా? శాస్త్రవేత్తల సమాధానం స్పష్టం. కాదు. జంతువులకు మనుషుల్లా తాత్విక ఆలోచనలు ఉండవు. పెంగ్విన్లు తమ దారిని నిర్ణయించుకోవడానికి ప్రకృతి సంకేతాలపై ఆధారపడతాయి. వాతావరణ మార్పులు, మంచు ఆకృతి, శరీర సంబంధ సమస్యలు వంటి కారణాల వల్ల దారి తప్పే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటరీలో ఉన్న శాస్త్రవేత్త డేవిడ్ ఐన్లీ చెప్పినట్టు అలాంటి పెంగ్విన్ను బలవంతంగా తిరిగి గుంపులోకి తీసుకువెళ్లినా అది మళ్లీ అదే దిశగా నడవడం మొదలుపెడుతుంది. అంటే ఇది భావోద్వేగ నిర్ణయం కాదు, ఇదొక రకమైన దారి తప్పుదల. కొన్ని జంతువులు అనారోగ్యం కారణంగా ఇలా ప్రవర్తిస్తారని కూడా నిపుణుల అభిప్రాయం. దర్శకుడు హెర్జాగ్ కూడా తరువాత కాలంలో ఆ పెంగ్విన్ మరణించినట్టు పేర్కొన్నారు. ఇది బాధాకరమైన సంఘటనే అయినా దీన్ని తాత్విక నిర్ణయంగా చూడడం మనుషుల ఆలోచన మాత్రమే. కుక్కలు గుడి చుట్టూ తిరిగే సంఘటనలతో పోలిక ఉందా? మన రోజువారీ జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో కుక్కలు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లేదా ఇంటినుంచి దూరంగా వెళ్లి తిరిగిరాని ఘటనలు కూడా వింటుంటాం. కొందరు వాటిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటారు. కాని జంతువైద్యులు చెప్పేది వేరే. కుక్కల ప్రవర్తనలో కూడా వాసన, శబ్దం, భయాలు, ఆరోగ్య సమస్యలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు అవి అయోమయంలో పడతాయి. అదే తరహాలో ఈ పెంగ్విన్ ఘటనను చూడాలి. ఇది ఆధ్యాత్మిక సంకేతం కాదు, తిరుగుబాటు కాదు, ఒక ప్రత్యేకమైన జంతు ప్రవర్తన మాత్రమే. మనుషులు తమ భావాలను దానిపై రుద్దుతున్నారు. పెంగ్విన్ నడకను చూస్తూ మన జీవిత అలసటను గుర్తుచేసుకుంటున్నాం. నిజానికి ఆ పెంగ్విన్ తనకు తెలిసిన సంకేతాల ప్రకారమే నడిచింది. మనం చూస్తున్న అర్థాలు మన మనసు సృష్టించినవే. ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? ప్రజలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? 2026లో ఈ వీడియో మళ్లీ వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం మానసిక అలసట. ఉద్యోగ ఒత్తిడి, జీవితంలో స్పష్టత లేకపోవడం, నిరంతర పోటీ వల్ల చాలామంది ఎంప్టీగా ఫీలవుతున్నారు. అటువంటి సమయంలో ఈ పెంగ్విన్ నడక ఒక ప్రతీకలా మారింది. అన్నీ వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తున్న సందర్భం అనే భావనకు ఇది రూపమిచ్చింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి ప్లాట్ఫాముల్లో ఈ వీడియోపై వేలాది మీమ్స్ వచ్చాయి. కొందరు దీన్ని ధైర్యంగా చూశారు, కొందరు నిరాశగా చూశారు, కొందరు శాంతంగా చూశారు. ఇదే ఈ వీడియో బలం. ఇది ప్రతి ఒక్కరికీ వేరువేరు అర్థాలిచ్చింది. శాస్త్రీయంగా ఇదొక దారి తప్పిన పెంగ్విన్, భావోద్వేగంగా ఇదొక మూడ్,
అందుకే ఇంటర్నెట్ దీనిని వదలడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనము అదే పెంగ్విన్లా అనిపిస్తాం.